బ్యాక్ న్యూస్. తిరుచానూరులోని వారాహి ఆలయం కూల్చివేత సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తిరుచానూరు టీడీపీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి ప్రోద్బలంతో ఈ ఘటన జరిగిందని ఆలయ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. అయితే దీంతో తనకేమీ సంబంధం లేదని ఆయన అంటున్నారు. టీడీపీకి అప్రతిష్ట తీసుకొచ్చేందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనపై అసత్య ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానంటున్న తిరుచానూరు టీడీపీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డితో తిరుపతి ఐ న్యూస్ కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. ఉన్న ఒక వారాహి ఆలయాన్ని కూల్చివేశారంటూ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా అయితే ప్రచారం అయితే జరుగుతోంది. ఇంతకీ అక్కడ ఆలయం ఒక గుడిసెలో అక్కడ ఆలయం ఇంతకాలం ఎందుకుంది, దాన్ని ఎవరు కూల్చేశారు, అసలు ఏదైతే ఆలయం నిర్వహిస్తున్న వారు ఎందుకని టీడీపీ తిరుచానూరు అధ్యక్షుడు కిషోర్ రెడ్డి పైన ఆరోపణలు చేశారు. ఒకసారి మనతో పాటు కిషోర్ రెడ్డి గారు ఉన్నారు. అసలు ఎందుకు ఈయన పైన ఆరోపణలు చేయాల్సి వచ్చింది ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తోంది. మీరు కొంతమంది మనుషులను పెట్టి అక్కడ ఏదైతే వారాహి తాత్కాలికంగా వాళ్ళు ఏర్పరచుకుని ఒక ఆలయాన్ని కూల్చివేశారని మీరేం చెప్తారు దానిపైన? సార్, నా రాజకీయ ఎదుగుదల కోసం వాళ్ళు మమ్మల్ని అనగదొక్కాలనేసి ఏదో ఒక ఛాన్స్ కోసం వైసీపీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇది మా బంధువులు, అంతేగాని నాకు ఈ ల్యాండ్ విషయంలో ఎటువంటి సంబంధం లేదు. ఈ సంబంధం పెట్టుకునే వాళ్ళు నా రాజకీయ ఎదుగుదల తొక్కడానికి కోసం ఇట్లా మరి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. సార్, అంటే మీ పేరు చెప్తున్నారు, ఎమ్మెల్యే గారి పేరు చెప్తున్నారు, ఇక్కడ చంద్రగిరి ఎమ్మెల్యే పిలువర్తిన ఆయన పేరు చెప్తున్నారు. అంటే ఇంతకీ స్థలం ఇష్యూ ఏమిటి? ఎందుకని అక్కడ ఇన్ని రోజులుగా అక్కడ ఒక గుడిసెలో ఆలయం ఎందుకని ఉండాల్సి వచ్చింది? సార్, ఆయన స్వామీజీ వచ్చి లోక కళ్యాణం చేసుకుంటాము, ఒక 10 రోజులు 11 రోజులు ఇంటికి పూజ చేసుకున్నాం అనేసి చెప్పారు సార్. గుడిసెలో వాళ్ళు ఏం చేసి అట్టే 2 రోజులు 3 రోజులు అట్టే గడిచి దాదాపు ఒక 3 సంవత్సరాలుగా ఆయనకి మా చిన్న వాళ్ళకి గొడవ జరుగుతూ ఉంది. ఆల్రెడీ కోర్టుకు వెళ్ళారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఎస్పీ సార్కి కలిశారు, కానీ ఎక్కడ న్యాయం చేయట్లా. ఆల్రెడీ జరుగుతున్నది. ఆయన ఏం చేసా గుడిసెలోనే లోపలనే పర్మనెంట్ స్ట్రక్చర్తో సిమెంట్తో కన్స్ట్రక్షన్ చేస్తాడు. అది రైతులు ఓరవలేక ఇలా చేశారు సార్. అది సార్ విషయం. అంటే ఇప్పుడు అక్కడ ఉండేదానికి ఆ స్థలానికి ఏదైతే ఆలయ నిర్వాహకులకి ఎలాంటి సంబంధం లేదు. 4 ఏళ్ల క్రితం అక్కడికి వచ్చి ఒక ఆలయం నిర్మించుకుంటామని మాత్రమే చెప్పారు. 4 సంవత్సరాలుగా సార్ వాళ్ళకి ఆయనకి అదే లోక కళ్యాణం పేరుతో వచ్చి 11 రోజులు ఇవ్వండి అని చెప్పారు సార్. 11 రోజులు సరే, 11 రోజుల తర్వాత ఖాళీ చేస్తారంటే ఆయన ఊరికి టెంపరీ షెడ్ వేసుకొని లోక కళ్యాణం పేరు దసరాకు వచ్చి నవరాత్రి పూజలు చేసుకొని వెళ్తామని అట్లా మర్చి పూజ చేసుకొని నేను వెళ్ళిపోతానన్నారు. అది అట్లే ఉన్నాడు. ఇప్పుడు అట్లా గుడిసెలో చేసుకుంటున్నాడు. సరే గుడిసెలో చేసుకుంటాను వాళ్ళు గుమ్మున్నారు. ఇప్పుడు ఒక 2-3 నెలలుగా ఆయన లోపల పర్మనెంట్ స్ట్రక్చర్ చేయడానికి ప్లాన్ చేసుకొని లోపల పెద్ద 10కి 10 ఒక పెద్ద దిన్ను ఒకటి కట్టేసి దాని మీద ఇటుకి రాతే స్ట్రక్చర్ కట్టేశారు సార్. అది సార్ జరిగిన విషయం. అక్కడ అంటే అక్కడ ఉండే ఆ స్థలం ఏం స్థలం? అది అక్కడ ఉండేది ఎక్కడ రిజిస్ట్రేషన్ స్థలమా? అది ఏమన్నా ఎలాంటి స్థలం? వాళ్ళకి వచ్చే రికార్డ్ ప్రకారం 1966లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సార్ వాళ్ళు. రైతులు అంటే ఆయన వై గంగిరెడ్డి, ఆయన పేరు మీద దాదాపు ఒక 20 ఎకరాలు ఉంది సార్. 20 ఎకరాలు ఉంది. అది వచ్చి ఒక 1966లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ తర్వాత 1980లో ఒక రైతు వారి పట్టా ఇచ్చున్నారు సార్. దాని తర్వాత వాళ్ళకి ఇంకేం రికార్డు లేదు. అప్పటి నుంచి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. దాంతో కరెంట్ సర్వీస్లో ఒక 4 ఉన్నాయి సార్. ఒక బోర్ బావి ఒకటి ఉంది, 4 బోర్లు ఉన్నాయి సార్. ఈయన ఏదో చెప్తున్నాడు, వాళ్ళ భార్య ఎవరో రాసిచ్చారు ఏదో చెప్తున్నాడు, అతను ఏదో ఆలయ నిర్వాహకుడు స్వామీజీ. అది అవంతా ఊరికే సార్. ఆయనే ఒక ఫోర్జరీ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఒక 100 రూపాయల స్టాంప్ మీద వాళ్ళే నాకు అమ్మినారని చెప్పి రాసుకునేసి దాంతో అలిగేషన్ చేస్తాను సార్. ఆల్రెడీ దీని మీద ఆయన మీటర్ కూడా లేదు. మీటర్ కోసం కరెంట్ ఆఫీస్కి, ఎస్సీ ఆఫీస్కి, డిఈ ఆఫీస్కి, ఏఈని అందరం కలిశాడు. కానీ ఇది అలిగేషన్లో ఉంది రైతులది. వాళ్ళకి ఆల్రెడీ సర్వీసులు అన్నీ ఉన్నాయి సార్. అది అలిగేషన్లో ఆయనకి మీటర్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు సార్. ఇది కోర్టు వరకు వెళ్ళింది, కోర్టు పరిధిలో ఉందని బోర్డు కూడా అక్కడ పెట్టడం జరిగింది. కోర్టులో ఏం జరుగుతుంది దీనిపై? కోర్టులో ఇంకా జరుగుతూ ఉంది సార్. ఆల్రెడీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో జరుగుతుంది సార్. ఇంకా దాని తర్వాత లోయర్ కోర్టుకి బొమ్మను కూడా చెప్పారు. లోయర్ కోర్టులో ఇంకా జరుగుతుంది సార్. అది ఆల్రెడీ కోర్టులో పెండింగ్ ఉంది సార్. ఇంకా అది పెండింగ్ ఉన్నా కూడా ఆయన లోపల పర్మనెంట్ స్ట్రక్చర్ చేయడానికి ప్రిపేర్ చేస్తుంటే అది వీళ్ళు ఓవర్ లేక చేశారు. అది దీనికి మీకు ఎలాంటి సంబంధం లేదు. రైతులకు వాళ్ళు మా బంధువులైనా దానికి ఎటువంటి బంధువర్గమే సార్. దానికి మా ఎమ్మెల్యేకి కానీ నాకు కానీ ఎటువంటి సంబంధం లేదు సార్. దాంతో కిషోర్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, ఏదైతే ఆరోపణలు వస్తున్నాయి, ప్రధానంగా ఆరోపణలు తిరుచానూరు ఏదంటే టీడీపీ ప్రెసిడెంట్ కిషోర్ రెడ్డి చేశారన్నట్టుగా ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్తున్నారు. అవసరమైతే దీనిపైన పరువు నష్టం దావా కూడా వేస్తాను. తాను అధికార పార్టీలో ఉన్నందుకు రాజకీయంగా తను అనగదొక్కేదానికి మాత్రమే ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు ఏదైనా పత్రాలు ఉంటే ఆల్రెడీ కోర్టులో నడుస్తోంది కాబట్టి వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే చట్ట ప్రకారం చూసుకోవాలి తప్ప తన మీద ఆరోపణలు చేయడం, పార్టీ మీద ఆరోపణలు చేయడం సరికాదని అయితే కిషోర్ రెడ్డి చెప్తున్నారు.